మొబైల్స్ కావాలంటే జోహార్ అమరులైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, 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 వర్ధిల్లాలి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం అండి. నా పేరు బగ్గా జగదీష్. నేను జీడబ్ల్యూఎస్సీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఏదైతే గత 3 నెలలుగా గ్రామ వార్డు సచివాలయ శాఖలో మరణ బృందాలు ఉన్నాయో దాని మీద ఈరోజు కృష్ణా జిల్లా కార్యవర్గం పిలుపు మేరకు మా జీడబ్ల్యూఎస్సీ రాష్ట్ర కార్యవర్గం కృష్ణా జిల్లా మచిలీపట్నం కేంద్రంగా వారి కోసం ఒక 2 నిమిషాలు సంతాపం తెలిసిన ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేలోపు కూడా కృష్ణా జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి వారు మా దృష్టికి తీసుకురావడంతో ఆ సమస్యలను కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాటికి ఒక సరైనటువంటి సొల్యూషన్ తీసుకురావాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది. దాన్ని గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేద్దామంటే గౌరవ కలెక్టర్ గారు అందుబాటులో లేకపోవడంతో గౌరవ జేసీ గారికి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఉన్నటువంటి ఏదైతే 14 శాఖలకి వెసులుబాటు ఇస్తూ కేవలం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రమే బిఎల్ఓ విధులు కేటాయించారు. దానికి అనుగుణంగా మేము ఈరోజు జేసీ గారికి సార్ మేము మాతృశాఖల విధులు చేస్తున్నాము, దాంతోపాటు సచివాలయ విధులు చేస్తున్నాం, సేవలతో పాటు సర్వేలు చేస్తున్నాం, వాళ్ళతో పాటు బిఎల్ఓ డ్యూటీలు అంటే పూర్తి మానసిక ఒత్తిడికి గురయ్యి మానసిక ఆందోళనకు గురయ్యి ప్రాణాలు పోతున్న పరిస్థితి సార్ అంటే సార్ అది విని దీని మీద మేము ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. రెండోది ఏదైతే ఉందో పండుగ సెలవులు, ఆదివారాలు, 2వ శనివారాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు విధులకు హాజరయ్యి పనిచేయాలి మీరు అని ఎవరైతే ఈ మధ్య స్థాయిలో ఉన్నటువంటి మండల అధికారులు కానీ మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా చర్చించి మాకు కుటుంబాలు ఉంటాయి, మేము కూడా కుటుంబంతో ఆహ్లాదకర వాతావరణంలో గడిపే విధంగా సెలవుల్లో కానీ లేదంటే పండుగ దినాల్లో కానీ దయచేసి మా ఉద్యోగుల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి దాని మీద కూడా మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా మేము మిడ్ లెవెల్ ఆఫీసర్కి కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇస్తామని చెప్పి సార్ కూడా కూలంకుషంగా చర్చించారు. ఏదైతే ఇంకొక విషయం ప్రధానంగా 10:30 నుంచి 5 ఈ లోపు జరగాల్సినటువంటి పనివేళల్లో జరగాల్సినటువంటి రిపోర్ట్లు కానీ టెలికాన్ఫరెన్స్లు కానీ జూమ్ కాన్ఫరెన్స్లు కానీ ఉదయం 8 గంటల నుంచి మొదలయ్యి కొన్నిసార్లు అయితే మరీ దారుణంగా పెన్షన్ ఇచ్చేటప్పుడు 5 గంటలకే మొదలవుతాయి. లేదంటే ఇలాంటి యూఎఫ్ఎస్ సర్వేలు చేసినప్పుడు 6 గంటల నుంచే ఫోన్లో రిపోర్ట్లు పెట్టి నీ స్థానం ఎక్కడుందో చూసుకో, నీ ర్యాంక్ ఎక్కడుందో చూసుకో అని చెప్పి ఉద్యోగుల్ని భయాందోళనకు గురి చేసే పరిస్థితి. దాని గురించి కూడా సార్ ర్యాంకులు కానీ లేకపోతే మీ యొక్క టార్గెట్ షీట్లో మీ నెంబర్లు చూసుకోకుండా ఉద్యోగులు కేటాయించినటువంటి పనిని ఉద్యోగ వేళల్లో పని వేళల్లో కూలంకుషంగా చేస్తారు, దయచేసి వారిని ఇబ్బంది పెట్టొద్దని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి
క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒక ఇండివిజువల్ సమస్య అయినటువంటి పెడన్ ఇష్యూ, దాంతోపాటు అగ్రికల్చర్ ఇష్యూస్ కూడా చెప్పడం జరిగింది. గౌరవ జేసీ గారు కూడా సానుకూలంగా స్పందించి జిల్లాలో ఉద్యోగులు ఆహ్లాదకర వాతావరణంలో పనిచేసుకునే విధంగా మేము ఒక జాబ్ చార్ట్ రూపకల్పన చేస్తాం. దయచేసి ఎవరూ కూడా ఒత్తిడికి గురయ్యి అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురవద్దని చెప్పి హామీ ఇచ్చారు. మిగిలిన విషయాలు మా అసోసియేట్ చైర్మన్ హరీష్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. నా పేరు పిల్లి హరీష్. నేను ఏపీజీడబ్ల్యూఎస్సీ జేఏసీకి అసోసియేట్ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. ఈ కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్దంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఈ సమావేశానికి కారణానికి ముఖ్య కారణమైనటువంటి యూఎఫ్ఎస్ సర్వే మరియు ఇతర సర్వేల మీద తీవ్రమైన పని ఒత్తిడితో ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ విషయాన్ని గౌరవ జేసీ గారి దృష్టిలో పెట్టడం అయినది. కొంచెం పని భారాన్ని తగ్గించి కొంచెం వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడతా ఉన్నారు. డైరెక్టర్ గారు మిగతా ఇతర కలెక్టర్ గారు అందరూ చెప్పి ఉన్నారంటే పిచ్చి ఆలోచనలు పడద్దు. ఏదైనా ఉద్యోగం ఉంటే సెలవు పెట్టుకుందాం, కానీ పిచ్చి ఆలోచనలు చేసి మనం సాధించుకోవద్దు. ఈ విషయంగా క్లియర్గా చెప్తా ఉన్నాము. అవసరమైతే కలెక్టర్ గారి దృష్టిలో పెడదాము. జిల్లా వ్యాప్తంగా మానసిక ఉల్లాసం కోసం స్పోర్ట్స్ ఒకటి మిగతా ఉద్యోగుల్లాగా మనం కూడా అడిగే ఉన్నాము. అలాగే ఇతర సమస్యల మీద ప్రతి శుక్రవారం కలెక్టర్ గారు తీసుకుంటా ఉన్నారు. ఆ విషయాలను తీసుకొద్దాము. ఏమైనా ఇష్యూలు ఉంటే ఆ సంఘం దృష్టికి తీసుకురండి, రిప్రజెంట్ చేసుకుందాం. అలాగే దాన్ని వేరే ఆలోచన దూలకు పోవద్దు. అనవసరంగా మీ జీవితాలని ఖతం చేసుకోవద్దు. అలాగే అగ్రికల్చర్ ఇష్యూస్, అగ్రికల్చర్ అసిస్టెంట్స్ 17 మంది గౌరవ హైకోర్టు వారిని ఆశ్రయించి ఉన్నారు. మొన్న జరిగిన ట్రాన్స్ఫర్స్ ఇష్యూస్లో వారి యొక్క సమస్యను కూడా త్వరతరంగా పూర్తి చేస్తామన్నారు. వారి రెగ్యులర్ పోస్టులో పెట్టి దానికి ఒక ఫుల్ స్టాప్ పెడదామని ఉన్నారు. అలాగే పెడన్ ఇష్యూ, రామకృష్ణ పెడన్ ఇష్యూ మీద సరెండర్ చేసిన విషయం మీద కూడా దాని మీద కలెక్టర్ గారు జేసీ గారు స్పందిస్తానన్నారు. ఈ ఇష్యూలన్నిటి మీద తెలియజేయడం ఏంటంటే మానసిక ఇబ్బందులు ఉన్నతో మనం దీన్ని పరిష్కరించుకుందాం, కానీ వేరే ఆలోచనలకు వెళ్ళొద్దు. గౌరవ కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. డైరెక్టర్ గారు కూడా ఈ విషయాన్ని క్లియర్గా చెప్పాలని ఉన్నారు. మనకి ఇష్యూస్ ఉంటే తేల్చుకుందాం, అంతేగాని పిచ్చి ఆలోచనలకు వెళ్ళొద్దు. థ్యాంక్ యూ.